ఇంజనీర్ అవుతారు. ఆ నాటికి మళ్ళీ మీరు ఆ ప్రొఫెషన్లో రేపు తెలంగాణకి మళ్ళీ మీ భాగస్వామి అయి మీరు తెలంగాణకి కూడా ఎక్సెల్ చేస్తారని ఆ నమ్మకంతో మీ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషం. పోయిన సంవత్సరం ఒక 8 పిల్లలకు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ నిజమే రాబోయే సంవత్సరంలో, రాబోయే నెలలో, రాబోయే శతాబ్దంలో, డికేట్స్లో మీరు ఒక ముత్యాలు మీరు ఇక్కడ ఆ రోజు నేను ముసలా ఇక్కడ కూర్చుంటా, మీరు కలెక్టర్గా ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి మీరు ఒక మంచి ఇంకా పిల్లలకి మీరు ఇన్స్పైర్ చేస్తారు. మీకు ఆదర్శంగా తీసుకొని ఇంకా ఒక 1000 పిల్లలు ఒక్కొక్క పిల్లలకి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు తెలంగాణకి ఇంకా బంగారు తెలంగాణ తయారవడానికి వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తారు. నాకు చాలా నమ్మకం ఉంది. మొన్న డిఓ గారు వచ్చిన తర్వాత ఈ పిల్లలకి నేను ఏదైనా ఇవ్వాలి కలెక్టర్ గారు అని ఆయన చెప్పడం జరిగింది. నేను ఈయనకి అడిగాను, వాట్ ఈస్ యువర్ బడ్జెట్ చెప్పండి. ఈయన చెప్పారు ఒక షీల్డ్ ఇస్తాం, ఇంకా ఒక మెడల్ ఇస్తాం. అప్పుడు నేను చెప్పాను ఈ పిల్లలకి అంటే ఇప్పుడు మీ అందరికీ మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ తల్లిదండ్రి మీ గురు తప్ప మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే పుస్తకాలు. అంటే ఈనాటికి మనకి బెస్ట్ ఫ్రెండ్ మీకు అంటే పుస్తకాలు. ఆ పుస్తకాలు తప్ప మీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఉండకూడదు. తల్లిదండ్రి గురు తర్వాత పుస్తకాలు మీ బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. కాబట్టి మీకు బుక్స్ ఇస్తామని నేను చెప్పడం జరిగింది. సో ఎన్ని బుక్స్ ఇస్తారని మళ్ళీ డిఓ అడిగారు. నేను చెప్పాను కనీసం ఒక 100,000 పుస్తకాలు ఇవ్వాలి. కానీ అవి ఎలా పంచిపెట్టాలి నేను చెప్పాను. ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరు చాలా 10 on 10లో ఎక్సెల్ అయ్యారు వారికి మేము కిండల్ ఇస్తాం. వాళ్ళకి ఒక చిన్న ట్యాబ్ ఇచ్చి దాంట్లో 200-300 పుస్తకాలు డౌన్లోడ్ చేసి ఆ పిల్లలకి ఖచ్చితంగా ఈరోజు మేము ప్రభుత్వ వైపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డబ్బుతో ఆ పిల్లలకి ఈరోజు కిండల్ ఇస్తున్నాం. ఆ కిండల్లో ఆడుకోవడానికి ఏం లేదు పిల్లలారా, దాంట్లో మాత్రమే చదవడానికి పుస్తకం మేము డౌన్లోడ్ చేసాం. మీరు దానికి కొద్దిగా చార్జ్ చేయాలి సెల్ మాదిరిగా, దాంట్లో పుస్తకం చదవాలి. ఖచ్చితంగా మీరు అందరు పిల్లలకి చూపించాలి. ఎందుకంటే మన ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే మన పుస్తకాలు ఉండాలి. సో ఈరోజు ఒక చాలా సీనియర్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సడన్గా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కొద్దిగా ఫాస్ట్గా జరపాలి అది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆ 18 పిల్లలకి ఫస్ట్ పిలిపించి వాళ్ళు చాలా ఎక్సెల్ చేశారంటే గౌరవించి వాళ్ళకి మళ్ళీ వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, నేను వినాలి వాళ్ళ ఆలోచన ఏమిటి. అయిపోయిన తర్వాత మరి ఆఫీసర్స్కి మేము పిలుస్తాం ఇక్కడ, తర్వాత కొన్ని భాషణాలు చేస్తాం. సో ఫస్ట్ లెట్ us recognize, ఆ తర్వాత నేను మళ్ళీ ఒక చిన్న భాషణ మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆ పిల్లలకి పిలిపించి ఎవరు ఎక్సెల్ చేశారు వాళ్ళకి ప్రోత్సహించాం. ఈ ఇంత సైలెన్స్గా ఉండదు, ఒక పండగలాగా. హారిక భట్టు హారిక చూస్తున్నాము. నామాల సౌమ్య, చాట్ల రచన, పోల తేజస్విని, శ్రీరాముల సాయి కీర్తి సాధించినటువంటి పిల్లలు అలాగే వారి పేరెంట్స్ని వేదికపైకి నామాల సౌమ్య, చాట్ల రచన, బండ్లగాడి శివాణి, శ్రీరాముల సాయి కీర్తి, ఖడ్గం సాయి కృప. గుర్తింపు అనేది రూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమో నమః. ముఖే ముఖే సరస్వతి అంటారు. మరి ఆ గొప్ప యోగాన్ని జ్ఞానాన్ని గుర్తించి వారికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప లక్షణం. ఆ సలక్షణంతో ఈ లక్షణమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ప్రియతమ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగినారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ, జ్యోతిని వెలిగించడం అంటే ప్రపంచాన్ని వెలుగులు ఇవ్వడం, కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకే అందరూ కూడా ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాము. సో 10/10 GPA సాధించిన పిల్లలందరూ ముందుకున్నారు.
कल्चरल ब्रिज डायरेक्ट स्टार्ट प्रोग्राम आलरेडी मैडम వచ్చి వీళ్ళందరికీ ప్రజలని అలాగే తల్లిదండ్రులు తేజస్విని అండ్ పేరెంట్స్ అండ్ వాళ్ళ హెడ్ మాస్టర్ వారందరూ స్టేజ్ పైకి రావాలి. అందరికీ నమస్కారం. నేను 6th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన. మా డాడీ గవర్నమెంట్ స్కూల్ పై నమ్మకంతో 7th నుంచి నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. అలాగే కాలంపై నమ్మకంతో కూడా నేను అదే దృష్టిగా పెట్టుకొని కష్టపడి చదివి 10th సాధించాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. స్కూల్లో సార్ కానీ అందరూ చాలా బాగా చెప్తారు. నాకు చదవడం అంటే చాలా ఇష్టం. ట్రిపుల్ ఐ నేను అలాగే ఇప్పుడు ట్రిపుల్ ఐలో జాయిన్ అవుతున్నాను. నాతోటి విద్యార్థులకు కార్యక్రమ శుభాభివందనాలు. నేను 10th సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ 10th సాధించడానికి నా తల్లిదండ్రులు గురువులు ఎంతో తోడ్పడ్డారు. నేను ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మా బంగారు భవిష్యత్తును మా గురువులు వెలికి తీశారు. మా గురువులందరికీ పాదాభివందనాలు. నేను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరి సహకారంతో ఎంతో కష్టపడి ఇష్టంతో చదివాను. 10th తెచ్చాను. I am so glad for honoring this day. I am very glad. I worked much hard. Our school staff and headmasters had prepared me very well. They determined us with good teachings. They spoke on us. They did everything for us what we wanted. Thank you, sir. I am very eager for this. I am very proud to be as a school topper of my school. Thank you. With 10/10 GPA, this all credit goes to my parents, teachers, village members and who encouraged me. This 10/10 is possible with only encouragement of my parents and teachers. My teachers are not only teachers, they are my guides and monitors. Today I am very proud to say that I am a government student. Definitely I will get the best government job in this state. I never expected I speak like this on this stage. Today I am very happy to meet you, Madam Yogita Rana garu and DO garu. Yogita Rana Madam is the inspiration to me. Thank you for awarding this. Thank you to all. కూర్చోడానికి వాళ్ళే కారణం. నేను వాళ్ళ నుండి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు మీట్ SSC exams. I expect a lot from my seniors. And every day, every second, I dream to get 10 GPA. I felt very happy to get 10 GPA. Today, I am feeling very happy. I can't express my feelings in words. My teachers, parents, and my friends encouraged me a lot. One thing I want to say, work hard. Hard work, we can achieve everything by hard work and our interest. Work hard until we reach our goals. I believe only in one thing. Failures are the stepping stone of success. If we
ఆయన మంచి సెట్ చేసి పోయింది. I want to share my feelings with Collector Madam. Madam, I am inspired a lot from you. I want to become IAS officer like you. I am from ZPHC Sergatla. మా కుమారుడు వై యజ్ఞేష్ రెడ్డి గత 8వ తరగతి వరకు ఆర్మూర్లోని కాంతి హై స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. దాని తర్వాత మా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ స్కిల్స్ నైపుణ్యాలను నేను చూసి అబ్జర్వ్ చేసి నేను ఒకే నిర్ణయించుకున్నాను. అక్కడికన్నా ఇక్కడ చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మా కొడుకుని తీసుకొచ్చి మా పాఠశాల చదివిస్తానని చెప్పి హెడ్ మాస్టర్ గారితో విచారించి నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి నేను 9వ తరగతి నుంచి మా ప్రభుత్వ పాఠశాల లోపల మా కుమారుని జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి టీచర్స్ ఎంతో కష్టపడి ఒక సమయపాలనగా సిస్టమేటిక్గా ఎంతో ఉన్నత విధమైనటువంటి విద్యను బోధించి ఆ 9వ తరగతి నుంచే మీవాడు 10 GPA సాధిస్తాడు సార్ 10వ తరగతిలో. అదేవిధంగా మీవాడితో పాటు మన పాఠశాలలో కనీసం 2 లేదా 3 10 GPA సాధిస్తారు సార్ అని చెప్పేసి గత 2 సంవత్సరాల క్రితమే మా ఉపాధ్యాయులు నాకు ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని నెరవేర్చే లక్ష్య దిశలో ఈరోజు మేడం మా గ్రామం చాలా మారుమూల గ్రామం. మా గ్రామానికి కనీసం 5 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. దేగాం, మచ్చెర్ల, ఇసపల్లి, రాంపూరు, మిర్దాపల్లి ఈ 5 గ్రామాల విద్యార్థులు మా పాఠశాలలో చదువుతారు. మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా కష్టపడి పొద్దున్న 6 గంటలకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటూ రాత్రి 8 గంటల వరకు కూడా క్లాసులు తీసుకుంటారు. వాళ్ళు చెప్పినట్లుగా జిల్లా లోపల మా పాఠశాలలోనే నలుగురు తప్పుగా భావించకపోతే ఒక చిన్న విన్నపం మేడం అది. మా పాఠశాలలో కనీసం 400 మంది విద్యార్థులు ఉన్నారు. సరిపోయేటువంటి క్లాస్ రూములు లేవు. మా పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్ రూములు బైపర్కేషన్ చేస్తూ సపరేట్ షిఫ్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంచెం గోడ బాగలేక కూలిపోవడం చిన్న ప్రమాదంగా జరిగింది మేడం. తప్పకుండా క్లాస్ గదులు చేయించినట్లయితే మిగతా అన్ని కూడా మేము సహకరించి మా పాఠశాలను ఈరోజు జిల్లా స్థాయిలో కాదు మేడం రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడానికి కూడా మేము కష్టపడి మీకు అందరికి సహకరిస్తాం. మా ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి మా సహకారం ఎప్పుడు ఉంటుంది మేడం. మా విన్నపాన్ని మన్నించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు కలెక్టర్ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ 4 10 GPAలు సాధించినటువంటి మిర్దాపల్లి హెడ్ మాస్టర్ గారు ఈ మధ్యన రిటైర్ అయినారు. ఆయన కృషి చాలా ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మా యొక్క ఉపాధ్యాయ బృందము హెడ్ మాస్టర్ గారు వారి కృషి వల్ల చాలా చక్కగా చదువు నేర్పించడం జరుగుతున్నది మా స్కూల్ విద్యార్థులందరికీ. మా స్కూల్లో మారుమూల ప్రాంతము అంటే మా విలేజ్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు దాటితేనే కరీంనగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది. అటువంటిది అక్కడ కూడా మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా మా దగ్గర మా సార్లు ఇంత దూరం నుండి వచ్చి కూడా చాలా చాలా కృషి చేస్తూ పట్టుదలతో విద్యార్థులకు ఎంతో మంది అయిన చాలా చక్కగా చదువు చెప్పించి ఉంచుతున్నారు. మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మరి అట్లాగే మా స్కూల్ కూడా జిల్లా పరిషత్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి అయినటువంటి స్కూల్ మాది. అక్కడ నుండి వచ్చిన ప్రతి ఒక్కొక్క సంవత్సరము కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడి ఉన్నారు. ఇప్పటికి కూడా మా విలేజ్ ఒక గర్వకారణము. మేము కూడా అదే స్కూల్లో చదువుకున్నాము. ఆయన ఆర్టీసీ కండక్టర్ నిజామాబాద్ వండిపోలో. నా కొడుకు కూడా అక్కడే స్కూల్లో చదువుకొని జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని 561 సాధించి 2010 సంవత్సరంలో డిప్యూటీలో సీట్ సంపాదించి ఇప్పుడు ఉస్మానియాలో ME చేస్తూ ఉన్నాడు సివిల్ ఇంజనీరింగ్గా. దీని అంతటి కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం మరియు మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా దగ్గర కూడా మా ఇప్పుడు స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ SMC కమిటీ చైర్మన్ గారు కూడా చాలా పనిచేస్తూ అంటే మా స్కూల్లో ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా చేస్తే కూడా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా కూడా సహకారం అందిస్తూ అన్ని విధాల సహకారం చేస్తున్నారు. దీని అంతటికీ కారణమైనటువంటి ప్రోత్సహించి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి కలెక్టర్ గారికి జన్మతః మేము రుణపడి ఉంటాము. ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటే ఎంతోమంది పిల్లలకు చాలా చాలా అంటే ముందు పోవడానికి ఇలా ఉంటుంది అనేది మేము అందరూ చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా చదువుకొని ముందుకు రావాలని ఆశ ఉంటుంది కాబట్టి కోరిక ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం చేయడం వల్ల మాకు రుణపడి ఉంటున్నాము. చాలా ధన్యవాదాలు అండి కలెక్టర్ గారికి. ఈ అవకాశం ఇచ్చాడు మీ అందరికీ డబ్బులున్నా అయ్యున్నా ఆశాసించారు సార్. మనకు వచ్చేది ఒక విద్యని అది గురువు మన యొక్క మంచి ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తూ థ్యాంక్ యూ సార్. టీచర్స్ సిస్టర్ చాలా కృషి చేశారు.
వాళ్ళ చదువుగా మేము చాలా కృషి చేశాం సార్. నాకు ఇద్దరు బాబు పాప వాళ్ళిద్దరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని మాకు పట్టుదల, ఆ పట్టుదలతోటి ముందుకెళ్తున్నాం. క్లాస్ ఫస్ట్ రావాలన్నానని నేను బాబుని బాగా ఎంకరేజ్ చేసిన. స్కూల్ స్టాఫ్ కూడా 10th స్కూల్ వాళ్ళు కూడా 10th క్లాస్కు బాగా కేర్ తీసుకున్నారు. పొద్దున 8 నుండి రాత్రి 7 వరకు స్కూల్లోనే ఉంటుండే. అయితే స్కూల్లో ఎప్పుడు స్లిప్ టెస్ట్ పెడుతుంది, పేరెంట్స్ మీటింగ్ ఉంటుండే. అయితే పిల్లల్ని కూడా బాగా కేర్ తీసుకున్నారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మనం గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని వేసినామని ఎవరు కించపరిచినా మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన పిల్లల మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. అంతేకాక ఇప్పుడు బాబుకు 10 పాయింట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా బాబుతో ఇక్కడ ఈ సన్మానంకి వచ్చినందుకు కలెక్టర్ మేడం గారితో కలిసినందుకు ఇంకా చాలా సంతోషం ఉంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, బాబు ట్రిపుల్ సీట్ సాధించాలా, ఎక్కడికి 10 పాయింట్ వస్తే నాన్నకి వస్తుంది అని బాబు బాగా నేను చదువు అని ఎప్పుడు అనేదాన్ని. ఆ విధంగా నేను బాబు కూడా ట్రిపుల్ సీట్ రావాలని మేడం గారు కూడా మాకు సహాయం చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా మేడం సహాయం ఉండాలని కోరుచున్నాను. ప్రిన్సిపల్ సార్ గారు, నరేంద్ర సార్ గారు చాలా కృషి చేసి పిల్లల్ని డైలీ చదివించి ఉపాధ్యాయులు వాళ్ళంతా చాలా కృషి. ఇప్పుడు మా స్కూల్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అవుతుంది మచ్చర్లది. కృషి చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.
సో దయచేసి కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.